నేను అమ్మ కలిసి ఊరి శివాలయానికి బయలుదేరాము ఇవాళ. అది చీకటిగా ఉంది, ఇంటి దగ్గర నుంచి తీద్దామంటే కుదరలేదు. అదిగోండి మా అమ్మ నడుస్తూ ఉంది, చిన్నగా లోపలికి వెళ్తా ఉంది. వస్తుంది అన్నే చేస్తుంది, నన్ను చేస్తుంది. అదిగోండి నందులు ఇంకా కలర్స్ వేయలేదు, ఇంకా వీటికి కలర్స్ వేసి డిజైన్లు బాగా వేస్తారు. కార్తీక మాసానికి రెడీ చేస్తారు. ఈ టీమా వీడియో నేను తీస్తాను అని చెప్పి తీసుకుంటున్నాను చేతిలోకి. ఇవన్నీ పెయింట్తో వేసిన ముగ్గులు కాదు, చాక్ పీస్తో వేసిన ముగ్గులు. గ్రానైట్ మీద పెయింట్తో వేస్తే ఉండట్లేదని ఇది మనం మెట్లెక్కి వెళ్ళేది గాలి గోపురం. ముగ్గులు చాలా బాగా పెట్టుకుంది ఇక్కడ పని అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా జీతాన్ని పెట్టుకున్నారు. ఇంకా ఇదంతా గ్రానైట్స్. నేను కాళ్ళు కడుక్కోవడానికి లోపలికి వెళ్తున్నాను చిన్నగా. కానీ మొన్న ఒకసారి మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం 3 కలిసి వచ్చాయని గుళ్ళో అనౌన్స్ చేస్తే ఒకసారి వెళ్తే కాళ్ళు కాలిపోయినాయి. అంటే మేము 12 అట్లా వెళ్ళాము. ఎప్పుడు ఆ టైంలో వెళ్ళకూడదని తర్వాత అర్థమైంది. చెప్పులు బయట వదులుతాం కదా, అందుకని. అందుకని మా అమ్మ చూపిస్తున్నాను, రా కాళ్ళు కడుక్కోవచ్చి గుళ్ళోకి వెళ్దామని. ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను నేను. అదిగోండి, ఓ పక్క అంతా నందులు పెట్టారు, ఓ పక్క అంతానేమో వృషభాలు పెట్టారు. అంటే అవి రెండు పక్కలుగా డిజైన్ చేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇదంతానేమో నవగ్రహాలు. ఎవరన్నా రాసులు బాగాలేకపోతే జపాలు చేయించుకుంటారు కదా, వాళ్ళ కోసం అని నవగ్రహ ప్రదక్షిణ చేయమంటారు కదా, వాళ్ళ కోసం అన్న నవగ్రహాలు. ఆ పక్కనేమో శివ పంచాయతనం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది ధ్వజస్తంభం. అక్కడ ఏదో వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అక్కడేమో బలిపీఠం కూడా ఉంటుంది. పొద్దున పూట అయితే బాగా జనం ఉంటారు, కానీ సాయంత్రం పూట అనేటప్పటికి ఎవరు సరిగా లేరు. నేను మా అమ్మ తప్ప. పోనీలే ఒక గుడి అన్నా చూపిద్దాం ఈసారి కానీ తీసుకెళ్ళాను. ఇదిగోండి, కరెంటు పెట్టిన ఫెన్సింగ్తో చేశారు. మొత్తం నందులు బాగా చేశారు. చాలా ఖర్చు పెట్టారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు. అసలు ఆ స్వామిని చూస్తున్నట్టే ఇటు పక్కనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అటు పక్కేమో అయ్యప్ప స్వామిని పెట్టారు. అది కూడా చూసి ప్రదక్షిణాలు చేశాము. నాకేమో చీకటిగా ఉంది కదా, కొద్దిగా భయంగా ఉంది. ఏం లేదు, మనుషులు ఉంటే ఏదైనా టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా అమ్మ ఏమో ఇటు పోయి ఇటు తిరిగి ప్రదక్షిణ చేసి వద్దాం రా అంటారు. అదే పోదాం పదా అని చెప్పి వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఆ గుడి గర్భాలయం గోడకి వినాయకుడిని, వెంకటేశ్వర స్వామి, దుర్గామాత అందరినీ ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ట జరిగిన రోజు చాలా బాగా జరిగింది. బాగా గుళ్ళు అందరికి భోజనాలు కూడా పెట్టారు. మొన్న అమ్మవారికి ఆషాఢ మాసంలో గంగా పార్వతి అమ్మవారికి, ఇక్కడ సీత వాళ్ళందరికీ సారె కూడా సమర్పించారు. ఆ రోజు నేను లేను ఇంట్లో, లేకపోతే నేను కూడా తీసుకెళ్ళి అమ్మవారికి సారె పెట్టేసి వచ్చేదాన్ని. ఆ తర్వాత నాకేమో కుదరలేదు. ఇక్కడేమో అయ్యప్ప స్వామిని చూపించారు. అయ్యప్ప స్వామికి రేపు అయ్యప్ప మాలలు వేసుకుంటారు కదా, ఇంకా అప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళక్కర్లేదు. ఇంక ఇక్కడే స్వామిని హారతించుకొని ఇంకా వాళ్ళు భోజనాలు అన్నీ ఇక్కడే చేసుకుంటారు. దానికి వాళ్ళు ప్రత్యేకంగా ఒక షెడ్ కూడా వేసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ అంతా అదే వృషభాలు అంటారు కదా, అవి ప్రతిష్ఠించారు. అటు పక్కనేమో నందులు, వాకిట్లోనేమో పెద్ద నందులు, ఇక్కడేమో సింహాలు, తర్వాత మళ్ళీ నందీశ్వరుడు. అబ్బాయి ఎన్ని పెట్టారంటే అసలు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గుళ్ళకి అడుగు పెట్టగానే. ఇది శివ పంచాయతనం అంటారు, మీకు తెలుసు కదా. అక్కడ చెంబులు కూడా ఉంటాయి. ఒక చెంబు నీళ్ళు అభిషేక దాంట్లో పోస్తే చుక్క పడతా ఉంటాయి. మీరు చూడండి. అసలు నేను ఈ వీడియో ఎప్పుడో తీయాల్సిన మాట ఏంటంటే మన కుదరలేదు. ఎప్పటికప్పుడే ఇదిగో తీద్దాం అదిగో తీద్దాం అనేటప్పటికి టైం వెళ్ళిపోతా ఉంది. సరే, ఇవాళ మా అమ్మ కూడా తోడుగా వచ్చింది కదా నాకు అని నేను వీడియో తీసి పెడతా ఉన్నాను. ఇంకా నవగ్రహాలు, శివ పంచాయతీ దండం పెట్టుకొని. అప్పుడు ఒకసారి కార్తీక మాసంలో కామాల వచ్చి మా బంధువులు కూడా వచ్చారు.
అప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళాం. ఇంకా మా బంధువులు కూడా చెప్పారు, నువ్వు రోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయి, నీకు మంచిది అవుతుందని. నాకే ఎక్కడ కుదురుతా ఉంది. అప్పటికప్పుడే ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటూ సరిపోతానే ఉంది. ఏం చేస్తాం, కొన్ని పనులు అంటే కొంచెం కుదరటం లేదు, ఇంట్లో చెయ్యాలి. ఏదైనా మనకి దేవుడి గుడికి వెళ్ళి వచ్చిన పుణ్యమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, పెద్ద గ్రానైట్తో నందీశ్వరుడు ఉంటాడని. అది నందీశ్వరుడు చాలా చాలా పెద్దదండి. నాకు వీడియోలో అలా అనిపిస్తుంది, కానీ ఈ పైన కూడా బాగా డిజైన్స్ వేశారు, మంచి రంగులు. ఇటు పక్కనేమో వినాయకుడు, అటు పక్కనేమో పార్వతీమాత, మధ్యలోనేమో జలలింగేశ్వరుడు. చుట్టూనేమో చిన్న చిన్న శివలింగాలుగా డిజైన్ చేశారు. చాలా మంచి కలర్స్ వాడతారు. శ్రీ గంగా సమేత పార్వతి జలలింగేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది. ఇంకా మీకు ఒకసారి గుడిని చూపిద్దామని వీడియో తీశాను. ఓం శివ భూ శంభూ స్వయంభూ, భూ శంభూ స్వయంభూ, భూ శంభూ స్వయంభూ, భూ శంభూ స్వయంభూ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు మీరంతా? అదిగోండి స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా అదే జలలింగేశ్వర స్వామి. పొద్దునపూట వెళ్తే ఆడవాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చు. కాకపోతే 8 లోపు ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాలి, అప్పుడే కుదురుతుంది. 9-10 వెళ్తే ఆల్రెడీ అది అయిపోయి ఉంటుంది కదా, అలంకరణ చేసేస్తారు కదా. అప్పుడు మేము చేస్తా ఉంటే వాళ్ళు ఒప్పుకో, అది అక్కడ ప్రాబ్లం. హాయ్, గుడ్ ఈవినింగ్.